ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ హాల్లోనే నిరీక్షిస్తున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు పోలీసులు. కౌన్సిల్లో ఏం జరుగుతుందో కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి ఎన్నికైనట్టు కాసేపటి క్రితమే ప్రకటించారు. ఇంతలోనే స్టే ఇచ్చింది హైకోర్టు. ఇది అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఉదయం 11 గంటలకు 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి 2 వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరి మీద ఒకరు కర్రలు అదే చైర్స్ విసిరేసుకున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా బల్లలు కూడా విరిసేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆకుల యాదగిరి బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి గడిచిన కొద్ది రోజులుగా కూడా అదృశ్యమయ్యారని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఆకుల యాదగిరిని ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆకుల యాదగిరి ఈ రోజు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే తమ తండ్రి కనిపించడం లేదు అని చెప్పేసి ఆకుల యాదగిరి కొడుకు కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు స్టే ఇచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే కోర్టు స్టేకి సంబంధించి కౌన్సిల్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులకు కానీ ఎలాంటి సమాచారం అయితే ఇప్పటి వరకు అధికారికంగా అందలేదు. దీంతో కోర్టు స్టే కంటే ముందే ఇక్కడ కౌన్సిల్ కు సంబంధించిన కోరం ఫుల్ గా ఉండడంతో ఇక్కడ ఎన్నిక జరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్న కౌన్సిల్లో పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారందరూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికైనట్టుగా తామంతా సంతకాలు కూడా చేశామని చెప్పేసి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియాకు స్పష్టం చేశారు. ఆ తర్వాత వారు చాలా మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కూడా బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తే పూర్తిగా తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా గేట్ తాళాలు వేసి అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. లోపల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్టుగా కూడా ఇప్పటికీ అధికారికంగా ధృవీకరణ పత్రం ఆయనకు అందజేయలేదు. బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా లోపలనే కౌన్సిల్ హాల్లోనే నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్, మొత్తం 9 మంది వారంతా కూడా లోపలనే ఉన్నారు. వారు మొదటి నుంచి కూడా సమావేశాన్ని వాయిదా వేయాలి, మున్సిపల్ ఎన్నికకు సంబంధించి పూర్తిగా దీన్ని వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు చెప్తున్నట్టుగానే ఈ ఎన్నిక వాయిదా పడిందా లేదా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్టుగా కేవలం ఆ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే చెప్తున్నారు. కానీ అధికారికంగా ఇంకా ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఇటు వైస్ చైర్మన్ కి సంబంధించి కూడా శుక్రవారానికి వాయిదా వేసినట్టుగా కూడా ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లే చెప్తున్నారు. కానీ అధికారిక ప్రకటన ఎక్కడా కూడా చేయలేదు. దీని మీద గడిచిన గంట సేపటి నుంచి కూడా స్పష్టత రావటం లేదని చెప్పేసి ఇరు వర్గాల నుంచి తెలుస్తుంది. ఇటు పోలీసులకు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది మద్దతుదారులంతా కూడా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకుంటే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇక్కడ దాకా వస్తున్నారని చెప్పేసి వారిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాము కౌన్సిల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ కు సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే కాసేపు క్రితం బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తి వైస్ చైర్మన్ గా ఎన్నిక కాబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిందని ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరినీ కూడా మళ్లీ క్యాంపుకు తరలించాలని చెప్పేసి కొంత ఏర్పాట్లు అయితే చేశారు. బీఆర్ఎస్ హడావుడి చేసింది. బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ హడావుడి చేయడంతో వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ నేతలు వారంతా కూడా మళ్లీ వారి కౌన్సిలర్లను తీసుకువెళ్లేందుకు వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒకానొక సమయంలో మళ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించిన వారంతా కూడా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకుంటున్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయి మొత్తం కౌన్సిల్ కార్యాలయానికి చుట్టుపక్కల దాదాపు 500 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులు కౌన్సిల్ కార్యాలయానికి అయితే వస్తున్నారు. అదేవిధంగా
కౌన్సిల్ హాల్లోనే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కి సంబంధించిన కౌన్సిలర్లు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా అయితే హైకోర్టు ఏం చెప్పింది అనేది ఇంకా అధికారికంగా తమకు అందలేదని చెప్పేసి ఇటు ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఆర్డీఓ అనంతరెడ్డి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా మయాంక్ మిట్టల్ రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ గా కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వారంతా ఇక్కడికి వచ్చారు. అయితే ఆయన కూడా కాసేపు క్రితమే వెళ్ళిపోయారు. ఎన్నికల అబ్జర్వర్ గా ఉన్న ఆయన కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి అసలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగిందా లేదా, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిందా లేదా అని మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా స్పష్టమైన ప్రకటన అయితే చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆయన చిలుకా మసూదన్ వచ్చారు. చిలుకా మసూదన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. గడ్డెన్నారం కి సంబంధించి చైర్మన్ గా ఆయన ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు. కొంత గలాట అయితే జరుగుతుంది. వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇక్కడ రావద్దు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారి వాహనాలన్నింటినీ కూడా కౌన్సిల్ హాల్ లోపలిదాకా కూడా వచ్చాయి. అయినా కానీ ఎవరు కూడా వారిని నిలువరించలేకపోయారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు సంబంధించిన వారంతా కూడా అక్కడే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బయటికి పంపించండి, పంపిస్తారా బయటకు మీరు పంపించండి సార్. పంపించండి సార్ బయటికి. లోపల తిరుగుతున్నారు. ఇష్టం ఇదేంటి అర్థం అర్థం కాదు. వాళ్ళ కొమ్ము కాసులు ఏంది టీఆర్ఎస్ పోవడానికి? కాంగ్రెస్ కు సంబంధించి రెడ్డి వివరిస్తున్నారు. అయితే తనని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటే దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోపలికి అలో చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. లోపల కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ లోపల ఉన్నారు. చిలుకా మసూదన్ లోపలికి వెళ్తున్నారు. చిలుకా మసూదన్ ఇప్పటికే పోలీసులు లోపలికి పంపించారు. లోపల కౌన్సిలర్లు అదేవిధంగా ఉన్నతాధికారులు మాత్రం లోపల ఉన్నారు. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు కౌన్సిల్ హాల్ చుట్టే ఉన్నారు. వారిని ఎందుకు లోపలికి అలో చేశారని చెప్పేసి చిలుకా మసూదన్ పోలీసులతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా చిలుకా మసూదన్ కాసేపటి క్రితం కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్ళారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కౌన్సిల్ ఎన్నికకు అంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. కోర్టు ఏం చెప్పింది, కోర్టు ఏ అంశం మీద స్టే ఇచ్చింది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే దానికి సంబంధించి ఆర్డీఓ ప్రకటన చేస్తారా లేకపోతే దీన్ని వాయిదా వేస్తారా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికైతే ఫుల్ కోరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలి అని చెప్పేసి ఎలక్షన్ పూర్తి అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అన్ని నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. చైర్మన్ ఎన్నిక మాత్రం జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం శుక్రవారానికి వాయిదా వేసినట్టుగా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు కాబట్టి హైకోర్టు స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అందరూ కౌన్సిలర్లు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదేవిధంగా 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇంకా కౌన్సిల్ హాల్ ఇబ్రహీంపట్నం కౌన్సిల్ హాల్ లోపలనే వారంతా కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ చుట్టుపక్కల కూడా ఇంకా ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించిన మద్దతుదారులు పెద్ద ఎత్తున వారంతా మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే కౌన్సిల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆర్డీఓ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ ఎన్నిక మీద స్టే వచ్చిందా లేకపోతే కేవలం ఆకుల యాదగిరి కనబడడం లేదు కాబట్టి తన
అదృశ్యానికి సంబంధించి ఏమన్నా స్టే ఇచ్చిందా అనేది మాత్రం తెలియాల్సింది. ఉదయం 11 గంటలకైతే ఆకుల యాదగిరి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి కౌన్సిల్ హాల్కి అయితే వచ్చారు. కాబట్టి ఆయన కౌన్సిల్ హాల్కి వచ్చారు కాబట్టి ఆ స్టే పనిచేస్తుందా లేకపోతే దాని మీద మళ్ళీ ఒక పిటిషన్ వేస్తారా అనేది ఇంకా బీఆర్ఎస్ వైపు నుంచి తెలియాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే హైకోర్టును సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. హైకోర్టులో వారు మరొక పిటిషన్ వేస్తున్నారు. ఆకుల యాదగిరి ఆల్రెడీ కౌన్సిల్ హాల్లో వచ్చారు. అటు అధికారి ఆర్డీఓ ముందు హాజరయ్యారని చెప్పేసి కూడా వారందరూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా న్యాయస్థానంలో ఎలాంటి ఆదేశాలు వస్తాయి, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నన్ను